ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 19, 2021 తేదీల్లో ఈ రాశివారు దయచేసి ఈరోజు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ హృదయానికి అత్తుకునేలాగా వినండి. ఈ విషయాన్ని ఏ మాత్రం చిన్నదిగా తీసుకోకండి. ఎందుకంటే ఇది మీ ఇంట్లో ప్రస్తుతం జరుగుతున్న అనేక పరిణామాలకి, మీ కళ్ళెదుటే మీ చేజారిపోతున్న ప్రశాంతతకు, తెలియకుండానే మీ ఇంటికి వస్తున్న ఒక అతిపెద్ద ముప్పునకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యమైన విషయం. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు మీ కుటుంబం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడి సంపాదిస్తున్నారు. కానీ ఆ డబ్బు ఇంట్లో ఏమాత్రం నిలవకపోవడం, ఉదయం వచ్చిన డబ్బు సాయంత్రానికి ఏదో ఒక రూపంలో అనవసరమైన ఖర్చుల కింద లేదా అనారోగ్యాల కింద కరిగిపోవడం లాంటిది ఈ మధ్య మీరు చాలా స్పష్టంగా గమనించి ఉంటారు. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ లేని విధానంగా ఎందుకు గొడవ పడుతున్నామో కూడా తెలియని స్థాయిలో చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద వాదనలు రావడం, ఇంట్లో పూర్తిగా అంతమైపోవడం జరుగుతుందా? ఏదో ఒక ముఖ్యమైన పని మొదలు పెడితే చాలు ఇంకా అన్నీ అడ్డంకులే. అడుగడుగున ఎవరో ఎక్కడో అడ్డుపడుతున్నట్టు, ఏదో తెలియని అదృశ్య శక్తి మీ ఎదుగుదలను ఆపుతున్నట్టు అనిపిస్తుందా? ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ ఇంటికి ఎవరో ఒకరు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంట్లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయినట్లు, ఏదో తెలియని భయంకరమైన బరువు మనసు మీద పడినట్లు, ఊపిరి ఆడని విధానంగా ఇంట్లో గాలి సైతం స్తంభించిపోయినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ ప్రశ్నలు వింటుంటే మీ మనసులో ఏదో ఒక మూల నిజమే కదా, మా ఇంట్లో అచ్చం ఇలాగే జరుగుతుంది కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటే ఈ వీడియో కేవలం మీకోసమే. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వినండి. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడుతుందని, మీ జీవితంలోనే ఒక సానుకూల మార్పు తీసుకొస్తుందని మీకు అనిపిస్తే ఇప్పుడే ఒక చిన్న పని చేయండి. ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేసి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని కామెంట్లో భక్తిగా రాయండి. అలాగే మీ ఇంట్లో మిమ్మల్ని వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంటే, అది ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, దాన్ని కామెంట్లో పంచుకోండి. ఎందుకంటే మనం 10 మందితో మన బాధను పంచుకున్నప్పుడు మనసు తేలిక పడుతుంది. అలాగే అందరి సామూహిక ప్రార్థన వలన ఆ జగన్మాత అనుగ్రహం త్వరగా లభిస్తుంది. దైవానుగ్రహం వలన మీ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక ఇప్పుడు మన అసలు విషయానికి వద్దాము. మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు లేదా సానుకూల శక్తులు మనవి కేవలం గాలిలోనూ వాస్తులోనూ ఉండవు. అవి మన చుట్టూ తిరిగే మనుషుల ఆలోచనల మీద, వారి దృష్టి మీద ఆధారపడి ఉంటాయి. కొందరు వ్యక్తులు మన ఇంటికి అడుగుపెట్టినప్పుడు వారి వెంట ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళు వెళ్ళాక కూడా ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. మరి కొందరు అడుగు పెడితే వారి ద్వారా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కానీ మనం చాలాసార్లు మనకున్న బిజీ జీవితంలోని ఈ సూక్ష్మమైన విషయాన్ని పెద్దగా పట్టించుకోము. మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చే ఒక స్త్రీ వల్ల మీ ఇంట్లో ఇన్ని కష్టాలు వస్తున్నాయని, మీ ఇంటి మహాలక్ష్మి నెమ్మదిగా అడుగుల చప్పుడు కూడా కాకుండా బయటకు వెళ్ళిపోవడానికి ఆమె రాకనే కారణమవుతుందని మీకు ఎప్పుడైనా ఏ మూలనైనా అనిపించిందా? ఆమె ఎవరు? ఆమె పేరేంటి? ఎందుకు ఆమె వల్లే ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అనే అనుమానం మీకు ఇప్పుడు బలంగా కలుగుతూ ఉండవచ్చు. దయచేసి కంగారు పడకండి. నేను అన్నీ పూసగుచ్చినట్టు వివరంగా చెప్తాను. కానీ ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా, తొందరపడకుండా ఓపికగా వినాలి. సాధారణంగా మన ఇంటికి తరచూ ఎవరైనా బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితురాలు లేదా ఏదో ఒక పని మీద పరిచయస్తురాలు వెళ్తూ ఉండడం చాలా సహజమైన విషయం. వారు వచ్చినప్పుడు మీతో చాలా సరదాగా కబుర్లు చెప్తారు, మీ కుటుంబ విషయాలు అడుగుతారు, మీ కష్ట సుఖాలు వింటారు, మీతో చాలా ఆత్మీయంగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. మీరు కూడా వారిని నమ్మి మీ ఇంట్లో ఉన్న గుట్టు అంతా కూడా, మీ భవిష్యత్తు ప్రణాళికలు అంతా కూడా వారి ముందు బోలతనంగా చెప్పేస్తుంటారు. కానీ గమనించండి, వారు మీ ఇంటి గడప దాటి బయటికి వెళ్ళిన వెంటనే మీ ఇంట్లో ఒక రకమైన అశాంతి ఎందుకు మొదలవుతుంది? అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లలు అనవసరంగా ఏడవడం, చికాకు పడడం, లేదా ఇంట్లో ఉన్న అద్దాలు, గాజు వస్తువులు, బాలు లాంటి అకాలంగా పరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దంపతుల మధ్య అప్పటి వరకు ఉన్న ప్రేమ కాస్త అకారణంగా వాదనంగా మారుతుంది. ఒకరినొకరు అపార్థం చేసుకోవడం, పాత విషయాలు తవ్వి పుసుకుని మరీ గొడవపడడం జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోని అప్పటి వరకు అంతా బాగుంది, ఈ నెల అంతా సజావుగా సాగిపోతుంది అనుకున్న సమయంలోనే హఠాత్తుగా ఏదో ఒక నష్టం రావడం,
ఎవరికో డబ్బులు కట్టాల్సి రావడం, లేదా వాహనాలు పాడైపోయి రిపేర్లకు డబ్బులు పోవడం లాంటివి చూస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఉందా? ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. కానీ ఆ కష్టాలకు కారణం ఆమె అని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయకండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలోను, ఆధ్యాత్మిక విశ్వాసాలలోనూ కొన్ని అదృష్ట శక్తుల ప్రభావం, మనుషుల ఆరా అనే విషయాలు మనం ఊహించిన దానికంటే కూడా చాలా బలంగా ఉంటాయి. ఇక్కడ సమస్య ఆ వ్యక్తి మనసులో ఉన్న చెడు కాకపోవచ్చు. బహుశా ఆమె జాతకంలో ఉన్న గ్రహస్థితులు లేదా ఆమె ఆలోచన విధానం మీ ఇంటిలోని గ్రహస్థితులతో, మీ ఇంటి వైబ్రేషన్స్తో సరితూలకపోవడం. మా దీని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ రాశి వారి మనస్తత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ రాశి వారికి సహజంగానే పుట్టుకతోటే ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఇది ఏ విషయాన్నైనా సరే పైన చూడరు, చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరి మీనైనా సరే ఒక చిన్న అనుమానం వచ్చిందంటే దాని వెనక ఖచ్చితంగా కూడా బలమైన కారణం ఉండే ఉంటుంది. మీ సిక్స్త్ సెన్స్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. మీ కుటుంబాన్ని, మీ ఆత్మీయులను రక్షించుకోవాలనే భావన మీలో చాలా బలంగా ఉంటుంది. ఎవరైనా సరే మీ వాళ్ళను చిన్న కష్టం కలిగిస్తున్నారని తెలిసినా సరే అసలు ఊరుకోరు, వారితో పోరాటానికి దిగుతారు. కానీ మీలో ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటి అంటే కొన్నిసార్లు డబ్బు విషయంలోనూ లేదా కుటుంబ బంధాల విషయంలోనూ మీరు చాలా ఎమోషన్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరినైనా నమ్మితే వారికి ప్రాణం ఇస్తారు. మీ వాళ్ళు అనుకుంటే వారికి ఏ కష్టం వచ్చినా సరే మీ కష్టంగా భావించి సహాయం చేస్తారు. ఆ గుడ్డి నమ్మకంతో మీ ఇంటికి వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి వాళ్ళుగానే భావిస్తూ ఉంటారు. ఇక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. మీ ఇంటి గడప అనేది సాక్షాత్తు ఒక దేవాలయం ద్వారం లాంటిది. అందులోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి వాళ్ళ వెంట వాళ్ళ అదృష్టాన్ని లేదా దురదృష్టాన్ని, వాళ్ళ పాజిటివ్ లేదా నెగిటివ్ ఆలోచనలను మోసుకొస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితులు కొంత ప్రతికూలంగా ఉండడం వలన మీ ఇంటికి వచ్చే ఒక నిర్దిష్టమైన పేరు గల స్త్రీ ప్రభావం మీ ఇంటి వాతావరణం పైన చాలా తీవ్రంగా నెగిటివ్గా పడుతుంది. అందుకే ఈ హెచ్చరికను ప్రత్యేకంగా మీకే చెప్తున్నాను. మీరు కనుక ఈ రాశి వారైతే ఈ వీడియోను మధ్యలో వదిలేయకుండా చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఇంకా అసలు విషయం ముందుంది. ఒకరి ఇంటికి మనం వెళ్ళినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన చూపు ఎలా ఉందో దాని ప్రభావం ఆ ఇంటి మీద ఖచ్చితంగా పడుతుంది అంటారు పెద్దలు. దీన్ని మనం వాడుక భాషల్లో నరదిష్టి అంటాము. రాతిని సైతం నుగ్గు చేయగల శక్తి నరదిష్టికి ఉంటుందని సామెత. ఇంటికి వచ్చే ఆ స్త్రీకి మీరంటే వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేకపోవచ్చు. కానీ మీ ఇల్లు చూసి, మీ ఇంట్లోని అలంకరణ చూసి, మీ పిల్లల ఎదుగుదల చూసి, లేదా మీరు కొనుక్కున్న కొత్త బట్టలు, వస్తువులు చూసి వారి మనసులను తెలియకుండానే ఒక చిన్న అసూయ, ఒక విధమైన ఈర్ష్య కలగవచ్చు. పైకి మాత్రం అబ్బో వీళ్ళు చాలా బాగున్నారు, వీళ్ళకేం తక్కువ లేదు, వీళ్ళు అదృష్టవంతులు అని అనవచ్చు. కానీ వాళ్ళ మనసులను అనుకునే ఆ ఒక చిన్న మాట చాలు మీ ఇంటి మహాలక్ష్మిని కదిలించడానికి. లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రశాంతతను, ఆనందాన్ని, స్వచ్ఛమైన మనసును కోరుకుంటుంది. ఎక్కడైతే ఒకరి పట్ల ఒకరికి అసూయ, ఈర్ష్య, అనవసరమైన మాటలు, గొడవలు, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం ఉంటాయో అక్కడ సాక్షాత్ వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి అయినా సరే ఒక్క క్షణం కూడా నిలబడదు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీ ఇంటికి తరచూ వచ్చే ఆ స్త్రీ ద్వారా తెలియకుండానే ఒక భయంకరమైన నెగిటివ్ వైబ్రేషన్ మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అయితే ఆ పేరు ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తి, ఆతృత మీకు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఆ పేరు విన్న వెంటనే ఎవరో ఒకరి పేరు గుర్తుకొచ్చి వాళ్ళతో గొడవ పడాలని కూడా అనిపించవచ్చు. అలాగైతే వెంటనే నిర్ణయం తీసుకోకండి. ముందుగా ఈ విషయం వినండి. జ్యోతిష్య విశ్వాసాలు ఒక వ్యక్తి పేరు, ఆ పేరులోని మొదటి అక్షరాలు, వారి జన్మ నక్షత్రం పైన రాసి, ఇవన్నీ కూడా ఒక అదృశ్య విద్యుదయస్కాంత వలయం లాగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే అక్షరం విన్న వెంటనే మీ ఇంటికి తరచూ వచ్చే ఎవరో ఒకరి పేరు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. అది దగ్గర బంధువు కావచ్చు, లేక మీ పక్కింటి వారు కావచ్చు. తొందరపడి ఒక నిర్ధారణకు వచ్చి వారిని శత్రువుగా చూడకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని వినండి. జ్యోతిష్య శాస్త్రం పరిశీలన ప్రకారం, అలాగే అక్షరాల వెనుక ఉండే వైబ్రేషన్ ప్రకారం ఈ రాశి వారికి ప్రస్తుతం గడుస్తున్న గ్రహ దశల ఆధారంగా ఎస్ లేదా స అక్షరంతో మొదలయ్యే పేర్లున్న స్త్రీలు, అంటే ఉదాహరణకు సవిత, సరిత, సుజాత, స్వాతి, సుమతి ఇలాంటి పేర్లున్న వ్యక్తులు, లేదా
ఆర్ అంటే రా అక్షరంతో మొదలయ్యే రమాదేవి, రాధ, రమ్య, రేవతి ఇలాంటి పేర్లున్న వ్యక్తులు మీ ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉంటే ఒకేసారి నిశితంగా ఆలోచించండి. ఇక్కడ నే పేర్లను కేవలం జ్యోతిష్య ఉదాహరణగా అక్షరాల ధ్వనిని బట్టి మాత్రమే చెప్తున్నాను. ఆ పేరు విన్న వెంటనే ఎవరో ఒకరి ముఖం మీకు స్పష్టంగా గుర్తుండవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా మా ఇంట్లో ఇలాగే జరుగుతుంది కదా అని మీకు అనిపించి ఉండవచ్చు. కానీ ఒక్కసారి ఆగండి. ఆ పేరున్న ప్రతి స్త్రీ చెడ్డదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ అనడం లేదు. ఆ పేరున్న ప్రతి వ్యక్తి మీకు ఖచ్చితంగా చెడు జరుగుతుందని భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. పేరు ఒకటే ఇక్కడ కష్టాలకు కారణం కాదు. ఆ వ్యక్తి జాతకం, వారి గ్రహస్థితులు, మీ ఇంటి పరిస్థితులు, ఆ సమయంలోనే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ కలిసితేనే ఇలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. బహుశా వారు మీ మేలు కోరుకున్న వారు కూడా కావచ్చు. వారి మనసు మంచిదే కావచ్చు. కాబట్టి ఆ పేరున్న వ్యక్తులను వెంటనే శత్రువులుగా చూడకండి. వారి మీద ఎలాంటి గొడవలకు దిగకండి. వారిని మీ ఇంటికి రావద్దని అవమానించకండి. ఇది కేవలం ఆధ్యాత్మికంగా జ్యోతిష్యపరంగా నేను మీకు ఇస్తున్న ఒక సంకేతం, ఒక హెచ్చరిక మాత్రమే. దీని అసలు ఉద్దేశం ఎవరినో ఒకరిని అనుమానించడం అస్సలు కాదు. మీ ఇంటిని, మీ ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలో, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ని ఎలా ఎదుర్కోవాలో మీకు దిశానిర్దేశం చేయడం మాత్రమే. దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకోండి. అసలు విషయం ఏమిటి అంటే, ఎవరైనా సరే, ఆ పేరు ఉన్నవారైనా లేదా ఇంకెవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు వారి మాటల్లో, ప్రవర్తనలోనే ఒక విధమైన ఆధిపత్యం లేదా మన కుటుంబ విషయాల్లోని అతిగా జోక్యం చేసుకోవడం లాంటివి కనిపిస్తే మనం ఖచ్చితంగా కూడా జాగ్రత్త పడాలి. మీ సంపాదన ఎంత, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు ఆ వస్తువు ఎప్పుడు కొన్నారు, దానికి ఎంత ఖర్చు అయింది, మీ భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంది, ఇలాంటి అతి వ్యక్తిగతమైన విషయాలను ఎవరైనా సరే తరచుగా అడుగుతున్నారంటే వారు మీ శ్రేయోభిలాషులు కాదు అని అర్థం చేసుకోండి. ఇంట్లో విషయాలు బయట వారితో పంచుకోవడం వలనే సగం సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ స్థిరంగా ఉండాలి అంటే, ఆ నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటికి గడప దాటకుండా ప్రాలదూరాలి అంటే మీరు చేయాల్సిందల్లా కూడా ఇతరులను అనుమానించడం కాదు, మీ ఇంటిని ఆధ్యాత్మికంగా ఒక కోటలాగా శక్తివంతంగా చేసుకోవడం. ఇందుకు చాలా సులభమైన, ఎవరికి హాని చేయని, అత్యంత సురక్షితమైన పరిహారాలు మన పురాతన శాస్త్రాలు ఎన్నో చెప్పాయి. ముందుగా మీ ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా, సుగంధభరితంగా ఉంచుకోండి. ఇంట్లోని ఎక్కడ పడితే అక్కడ బూజు పట్టిన వస్తువులు, పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన ఫర్నిచర్స్, గడియారాలు, ఎప్పుడు పాతబడిపోయిన వాడుకలేని వస్తువులు ఉంటే వాటిని వెంటనే నిర్దాక్షిణ్యంగా బయటపడేయండి. అవి ఇంట్లో దరిద్రానికి, నెగిటివ్ ఎనర్జీకి మూల కారణమవుతాయి. ఇంటి సింహద్వారం ఎప్పుడు కూడా అందంగా, శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి సింహద్వారం గుండానే ఇంటికి ప్రవేశిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయంలో అవుతున్న సమయంలో, అంటే గోధూళి వేళలో ఖచ్చితంగా కూడా దేవుడి గదిలోని ఇంటి ముంగిట ఉన్న తులసి కోట దగ్గర, సింహద్వారం దగ్గర దీపం వెలిగించండి. దీపం వెలిగించే ఇంట్లో, ఆ కాంతి ప్రసరించే ప్రదేశంలోని ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ నిలబడలేదు. ఆ దీపపు కాంతి మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను ప్రాలదోలి సానుకూల శక్తులను, లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానిస్తుంది. అలాగే మీ ఇంటి వాతావరణం మారాలి అంటే ఇంకొన్ని ముఖ్యమైన శక్తివంతమైన పనులు చేయాలి. వారం వారం ఇంట్లో తుడిచే నీళ్ళలో కొద్దిగా కల్లుప్పు, అంటే రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు మొత్తం తుడవండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎవరైనా మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం కొద్దిగా కర్పూరం తీసుకొని ఇల్లంతా కూడా వెలిగించి చూపించండి. ఆ కర్పూరం సొగసుకు, సువాసనకు ఇంట్లో చెడు దృష్టి అంతా పట్టపంచలైపోతుంది. ప్రతి శుక్రవారం ఉదయం మరియు సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకొని సింహద్వారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దేవుడి గదిలోని లక్ష్మీదేవి పటానికి ఎర్రటి పూలతో అలంకరించి కల్మషం లేని భక్తితో ప్రార్థించండి. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగిస్తే మరీ మంచిది. లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలంటే ఎంతో ముఖ్యంగా గులాబీలంటే చాలా ఇష్టం. కుదిరితే కలువ పూలతో పూజ చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. ఇవన్నీ చాలా సులభంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నిత్యం చేసుకోగలిగే చిన్న చిన్న పనులు. దీనికోసం వేలు లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఏవో భయంకరమైన తంత్ర పూజలు చేయాల్సిన అవసరం లేదు. దైవ ప్రార్థన కంటే మించిన పరిహారం
భక్తికి మించిన శక్తి ఈ సృష్టిలోనే మరొకటి లేదు. మీ ఇంట్లోని ఎవరి వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తున్నా సరే, ఆ సాక్షరం లేదా రాక్షరం వల్ల పేరున్న వారు మీ ఇంటికి వచ్చినా సరే, మీరు ఇలా ప్రతిరోజు దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని స్మరించుకుంటే ఆ చెడు ప్రభావం మీ గడప కూడా దాటలేదని గట్టిగా ప్రాణప్రదంగా నమ్మండి. ఇక వీటన్నిటికంటే ముఖ్యమైనది, మీ ఇంటిని మీరే కాపాడుకునే మరొక మార్గం, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకోవడం. ఎవరి మాట వినో లేదా బయట వాళ్ళ ఎవరో మీ గురించి ఏదో తప్పుగా అన్నారని మీరు వాదించుకోవడం, ఒకరినొకరు నిందించుకోవడం తక్షణం మానుకోండి. కోపం వచ్చినప్పుడు ఒక క్షణం మౌనంగా ఉండడం, ఎదుటివారు శాంతించే వరకు ఓపిక పట్టడం నేర్చుకుంటే సగం కుటుంబ సమస్యలు వాటంతట అవే తీరిపోతాయి. ఎక్కడైతే స్త్రీ కన్నీరు కారుస్తుందో, ఎక్కడైతే మాట పట్టింపులు అహంకారాలు ఉంటాయో, ఎక్కడైతే పాత్రలు విశ్లేషణ శ్రద్ధలు వినిపిస్తాయో, అక్కడి నుంచి లక్ష్మితంగా సహస్ఫితంగా వెళ్ళిపోతుంది దేవి. ఆ స్థానంలో దరిద్రదేవి తిష్ట వేస్తుందన్న చేదు నిజం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా, పిల్లలు ఆనందంగా ఆడుకునేలాగా చూసుకోండి. మీ ఇల్లే ఒక దేవాలయంలాగా మారాలి. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సిన మరొక సున్నితమైన విషయం ఏమిటి అంటే, డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వృధా చేయకండి. మీ అవసరాలకు తగినట్టుగా మాత్రమే ఖర్చు చేయండి. పక్క వాళ్ళు ఏదో కొన్నారని, లేదంటే ఎవరికో ఏదో నిరూపించాలని మీ స్తోమతకు మించి అప్పు చేసి మరీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆడంబరాలకు పోవడం మీకు ఏమాత్రం మంచిది కాదు. లక్ష్మీదేవిని ఎంత గౌరవిస్తే ఆమె అంతగా మీ వద్ద నిలిచి ఉంటుంది. వీలైతే మీ చేతుల మీదుగా పండుగలప్పుడు లేదా మీ పుట్టినరోజులప్పుడు పేదవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. అన్నదానం చేయడం వలన మీ మీద ఉన్న ఎన్నో జన్మల కర్మల ప్రభావం కూడా తొలగిపోతుంది. మీ ఇంటి బయట లేదా డాబా మీద పశుపక్షాదులకు నీరు, కొద్దిగా ధాన్యం ఏర్పాటు చేయండి. చీమలకు బియ్యం పిండి పంచదార కలిపి వేయండి. మూగజీవాలకు మీరు చేసే ఈ చిన్న సహాయాలు మీ జీవితంలోనే ఊహించని అద్భుతమైన మార్పులను తీసుకొస్తాయి. మీరు చేసే ఒక స్వచ్ఛమైన మంచి పని మీ చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా ఏర్పడి, ఎవరి దిష్టి, ఎంతటి దుష్టశక్తి మీ దరి చేరకుండా మిమ్మల్ని కాపాడుతుంది. మీ సమస్య ఏదో ఒకటి కింద కామెంట్లో రాయండి అని నేను ముందే అడిగాను కదా. అలాగా రాసిన వాళ్ళందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గాలు ఖచ్చితంగా కూడా దారి చూపిస్తాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించి చెప్పండి. నా పేరు విన్న తర్వాత మీరు ఎవరినైనా శత్రువుగా చూడాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఎవరి పేరు వచ్చినా సరే ఆ వ్యక్తిని అనుమానించడం, ద్వేషించడం, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం మన భారతీయ సంస్కృతి కాదు. అది మనకు శ్రేయస్కరం కూడా కాదు. మన ఇంట్లో శాంతి, పరిశుభ్రత, దైవభక్తి, ఒకరికొకరు మాట్లాడుకునే మంచి మాటలు, 10 మందికి సహాయం చేయాలనే మంచి ఆలోచనలు ఉండేలాగా చూసుకోవడమే మన ముందున్న అసలు సిసలైన పరిహారం. అదే మనల్ని కాపాడి శ్రీరామ రక్ష. మీకు ఇంటికి ఎవరు వచ్చినా సరే వారిని చిరునవ్వుతో సాదరంగా పలకరించండి. వారికి మంచి నీళ్లు, భోజనం పెట్టి పంపండి. కానీ మీ ఇంటి గుట్టు మాత్రం వారికి ఏమాత్రం బయటకి చెప్పకండి. మీ ఆర్థిక వ్యవహారాలు, మీ భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం, మీ పిల్లల చదువులు, భవిష్యత్తు ప్రణాళికలు ఎవరితోనూ కూడా పంచుకోకండి. దేవుడి మీద పూర్తి భారం వేసి మీరు చేయాల్సిన పనులు, మీ ధర్మం మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. అంతా ఆ లక్ష్మీనారాయణుల దయ వల్ల మంచి జరుగుతుందని నమ్మండి. చివరిగా ఆ జగన్మాత అయిన మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని తలుచుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని మీకు వీలైనప్పుడల్లా కూడా ఉదయం నిద్ర లేవగానే, పూజ చేసేటప్పుడు, పడుకునే ముందు మనసులోనే స్మరించుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఎప్పటికీ ఎలాంటి ముప్పు రాదు. ఏ నెగిటివ్ ఎనర్జీ మీ ఛాయలకు కూడా రాదు. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. మీరు పట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. మీకు ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించాల్సింది పోయింది. మీ వల్ల కాదు, ఎవరు చెప్పారు కదా డబ్బు పెట్టేకు అంటూ మంచి సలహాలు ఇస్తూనే మిమ్మల్ని మానసికంగా నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎదిగినప్పుడు కావాలని దూరంగా ఉంటూ మీరు కింద పడినప్పుడు మాత్రం జాలి చూపిస్తున్నట్టు నటిస్తుంటారు.
మీరు ఒకవేళ ఒక పనిలో విజయం సాధిస్తే అది మీ కష్టం వల్ల రాలేదని, కేవలం ఏదో అదృష్టం వల్ల వచ్చిందని తీసి పడేస్తుంటారు. మీ ఇంటికి వచ్చి మీ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపార్థం కలిగించడానికి, మాటలు మోయడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా వీళ్ళలోనే ఉంటారు. మీ నిర్ణయాలు అనవసరంగా జోక్యం చేసుకొని అంతా వారే నడిపిస్తున్నట్టుగా వ్యవహరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి వారిని గుర్తించడం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. వారి మాటల కంటే వారి పనులను గమనించండి. మీ మనస్ఫూర్తిగా ఆనందంగా ఉన్నప్పుడు వారి ముఖంలో నిజమైన సంతోషం ఉన్నా లేదా కృత్రికమైన నవ్వు ఉందా అనేది సూక్ష్మంగా పరిశీలించుకోండి. మీ కష్టకాలంలో ఎవరు మీ వెన్నంటి నిలబడ్డారు, ఎవరు మీకు దూరంగా జరిగిపోయారు, ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని గుర్తు చేసుకోండి. అలా దూరమైన వారే ఈ పాములు లాంటి వ్యక్తులు. వారిని మీరు దేశించాల్సిన అవసరం లేదు. వారితో మీరు నేరుగా కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. కేవలం వారికి ఎంత దూరంలో ఉండాలో, వారికి ఎక్కడ హద్దులు గీయాలో మీరు స్పష్టంగా నిర్ణయించుకోండి. మీ వ్యక్తిగత విషయాలు, మీ బ్యాంకు బ్యాలెన్సులు, మీ భవిష్యత్తు వ్యాపార ఆలోచనలు వారితో పంచుకోవడం ఈ క్షణమే ఆపేయండి. మీరు వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండడమే వారికి మీరిచ్చే అతిపెద్ద సమాధానం. ఈ రాశి వారు చాలా ఎమోషనల్ పర్సన్స్ కాబట్టి ఎవరికైనా ప్రేమగా మాట్లాడితే కరిగిపోతారు. కానీ ఇకపై ఆ సున్నితత్వాన్ని పక్కన పెట్టేసి మనసుల నిజస్వరూపాన్ని అంచనా వేయాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ సమయంలోనే ఈ రాశివారు ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం తదితర విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎందుకంటే మంచి కాలం వస్తున్నప్పుడు అవకాశాలతో పాటుగానే కొన్ని ప్రలోభాలు, సవాళ్ళు కూడా వస్తాయి. మీ చేతికి డబ్బు రావడం మొదలు పెట్టగానే ఆనందంలోని ఇష్టానుసారంగా ఖర్చు చేయడం మానుకోండి. అవసరానికి మించి విలాసాలకు, అనవసరమైన ఆడంబరాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఈ రాశిలో ఉన్న ఒకే ఒక గొప్ప బలహీనత ఏమిటంటే ఎవరైనా వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే కరిగిపోయి ఇంట్లో వాళ్లకు తెలియకుండానే డబ్బులు అప్పుగా ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆ డబ్బులు తిరిగి అడగలేక, ఇంట్లో వాళ్ళకు ఆ విషయం చెప్పలేక మానసికంగా లోపల కుమిలిపోతారు. ఇకపై దయచేసి అలాంటి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అది తిరిగి రాకపోయినా మీకు ఏమాత్రం నష్టం లేదు అనుకున్న ఒక చిన్న మొత్తాన్ని మాత్రమే ఇవ్వండి. లేదా ఈ ఆర్థిక నిర్ణయమైనా సరే మీ జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో కూలంకషంగా చర్చించిన తర్వాతనే తీసుకోండి. బంధువుల మాట నమ్మి లేదా స్నేహితులు చెప్తున్నారని గుడ్డిగా ఏ వ్యాపారంలోనూ పెట్టుబడి పెట్టకండి. పత్రాలు పూర్తిగా చదవకుండా, అందులో నిబంధనలను అర్థం చేసుకోకుండా కేవలం మొహమాటానికి పోయి ఎక్కడ సంతకాలు చేయకండి. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండే సమయం ఇది. మీరు ఈ విషయంలోనే ఎంత జాగ్రత్తగా ఉంటే రాబోయే అపర కుబేర యుగాన్ని మీరు అంత అద్భుతంగా, ప్రశాంతంగా ఆహ్వానించగలుగుతారు. రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోయిందా? ఎవరైనా మీకు డబ్బు ఎగ్గొట్టాలని ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారా? అలాంటి వారితో వ్యవహరించేటప్పుడు భావోద్వేగాలకు పోకుండా కాస్తంత లౌక్యంగా, తెలివిగా వ్యవహరించండి. కోపంతో అరుచుకోవడం వల్ల సాధించేది ఏమీ ఉండదు. దానికి బదులుగా చట్టపరమైన లేదా సామాజికమైన ఒత్తిడి ద్వారా మీ డబ్బును క్రమపద్ధతిలో రాబట్టుకునే మార్గాలను అన్వేషించండి. అదేవిధంగా ఈ రాశి వారు ఇప్పుడు అప్పులు చేసే విషయంలో కూడా చాలా స్వీయ నియంత్రణ పాటించండి. సులభంగా అప్పు దొరుకుతుంది కదా అని చెప్పి అప్పు చేసి మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఏదో ఒక పాట అప్పు తీర్చడానికి మరొక కొత్త అప్పు చేయడం లాంటి పనులకు ఇది ఏమాత్రం సరైన సమయం కాదు. చేతిలో ఉన్న వనరులతోనే నెమ్మదిగా స్థిరంగా పైకి రావడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో భాగస్వామ్యం చేసుకునేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. ఎదుటివారి మాటల గారడికి పడిపోకుండా వాడి గత చరిత్ర ఏమిటి, వారి వ్యాపార వ్యవస్థ ఏంటి, మార్కెట్లో ఉన్న పేరేమిటి అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత అడుగు ముందుకు వేయండి. వ్యాపార లావాదేవీలన్నీ కాగితాల మీద స్పష్టంగా ఉండేలాగా చూసుకోండి. ఉద్యోగస్తులు తమ ఆఫీసులో జరిగే రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తే మీ ప్రతిభ తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పై అధికారులతో అనవసరంగా వాదనకు దిగకండి. మీ సమయం సానుకూలంగా మారుతుంది కాబట్టి చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అవి త్వరగానే వాటంతట అవే సమసిపోతాయి. కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి, మీ వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో కూడా చాలా ముఖ్యమైనది అని గుర్తుపెట్టుకోవాలి. గతంలోని ఆర్థిక ఇబ్బందుల వలన, ఆఫీస్లో ఉన్న పని ఒత్తిడి వలన
మీ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఉండవచ్చు. మీ కోపాన్ని, మీ సహాయతను, ఫ్రస్ట్రేషన్ను ఇంట్లో వాళ్ళపైన చూపించి ఉండవచ్చు. దానివలన ఇంట్లో ప్రశాంతత లోపించి ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయని జ్యోతిష అంచనాలు చెబుతున్నాయి కాబట్టి ఆ సానుకూలతను మీ ఇంట్లోకి ఆహ్వానించండి. మీ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించండి. వారితో మీ మనసులోని ఆలోచనలను పంచుకోండి. మీ ఇంటి పిల్లల భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. కుటుంబంలో ప్రశాంతత ఉంటే బయట ప్రపంచంలోని మీరు ఎంతటి యుద్ధమైనా సరే సునాయాసంగా చేయగలరు. మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ప్రోత్సహించి మీ కుటుంబమే మీకు అసలైన నిజమైన వారు సంపద. మీ ఇంటి గుట్టు ఎట్టి పరిస్థితులను బయటకు వెళ్లకుండా చూసుకోండి. మీ ఆర్థిక స్థితిగతుల గురించి, మీరు సంపాదిస్తున్న డబ్బు గురించి 10 మందిలోనే గొప్పగా చెప్పుకోకండి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడమే మీ విజయానికి అసలైన రహస్యమని మర్చిపోకండి. ఈ రాశి వారికి రాబోయే కాలం ఒక అద్భుతమైన మలుపు కాబోతుందని ఆశాజనకమైన భావనను మీరు ప్రతిరోజు నిద్రలేవగానే మనసులోనే బలంగా నాటుకోవాలి. కష్టాలు శాశ్వతం కాదు. చీకటి ఎంత దట్టంగా ఉంటే ఆ తర్వాత వచ్చే వెలుతురు అంత ప్రకాశవంతంగా ఉంటుందని సృష్టి ధర్మం. మీరు ఎన్నాళ్ళుగా అనుభవించిన కష్టాలు, ఆ కష్టాల ద్వారా మీరు నేర్చుకున్న జీవిత గుణపాఠాలు మిమ్మల్ని ఇప్పుడు మానసికంగా మరింత బలవంతులుగా మారుస్తాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లోనూ కూడా కోల్పోకండి. నిన్నటి వరకు జరిగిందంతా ఒక పీడకలలాగా, ఒక చేదు జ్ఞాపకంగా వదిలేయండి. రేపటి ఉదయం ఒక కొత్త ఆశతోనే, కొత్త ఉత్సాహంతోనే మేల్కొనండి. మీ ఆలోచన విధానంలోనే ముందుగా మార్పు తెచ్చుకోండి. ఎప్పుడు నా కర్మ ఇంతే, నా తలరాత ఇంతే, నాకెవరు లేరు అనే నిరాశగా మాట్లాడడం మానేయండి. మీరెంత సానుకూలంగా ఆలోచిస్తే విశ్వం మీకు అంత సానుకూల ఫలితాలను అందిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. మీలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఆలోచన స్రవంతి మొదలవుతుంది. మధ్యలో ఆగిపోయిన పనులు లేదా మీరు చేయలేనని వదిలేసిన ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఎవరికో భయపడి లేదా ఎవరి మాటలు విని మీరు వాయిదా వేసుకున్న పనులన్నీ ఇప్పుడు ధైర్యంగా మీ చేతుల్లోకి తీసుకోండి. మీకు అదృష్టం తోడుగా ఉండే అవకాశాలున్నాయి. అయితే అదృష్టం అంటే ఇంట్లో ఏమీ చెయ్యకుండా కూర్చుంటే తలుపు తట్టి వచ్చేది కాదు. మీరు వేసే అడుగుకు ప్రకృతి లేదా ఆ దేవుడు సహకరించడమే అదృష్టం. మీరు అడుగు ముందుకు వేసి కష్టపడకపోతే ఆ అదృష్టం కూడా మీకు ఏమీ చేయలేదు. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. మీరు మీ ప్రయత్నం 100% నిజాయితీగా చేయండి. దేవుడి పేరు, దైవభక్తి, కర్మ, పుణ్యం అనేటివి మనిషికి ఎంతో అదృశ్యమైన ధైర్యాన్ని ఇస్తాయి. ఈ రాశివారు సహజంగానే దైవభక్తి కలవారు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు. మీ ఇష్ట దైవాన్ని ప్రగాఢంగా నమ్మండి. మీరు చేసే ప్రతి పనిని ముందుగా ఆ దేవుడికి అంకితం చేసి మొదలుపెట్టండి. గతంలోనే మీరు చేసిన కష్టాలకి, మీరు ఇతరులకు చేసిన సహాయానికి ప్రతిఫలం దేవుడు ఇప్పుడు మీకు తిరిగి వడ్డీతో సహా ఇవ్వబోతున్నాడని భావించండి. మీరు చేసిన పుణ్యం అనేది ఎప్పుడూ వృధా పోదు. అది ఏదో ఒక రూపంలో మీకు అత్యంత అవసరమైన సమయంలోనే, మీరు ఏకాకిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. కానీ దేవుణ్ణి నమ్మండి. అదే సమయంలోనే మీ నిర్ణయాల్లోనే మీరు వ్యవహారిక జ్ఞానంతోనే జాగ్రత్తగా ఉండండి. అంతా దేవుడే చూసుకుంటాడు కదా అని మీ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మీకు అవకాశాలను ఇస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. కానీ ఆ మార్గంలో నడవాల్సింది, ఆ అవకాశాలను వాడుకోవాల్సింది మీరే. అదే మీ విఘ్నతకే వదిలేస్తాడు. మీ పట్ల కుట్రలు చేసేవారిని, మీ ఎదుగుదలను ఓర్వలేని వారిని కూడా ఆ దేవుడే లేదా కాలమే చూసుకుంటుంది. మీరు వారిపైన ఎప్పుడు పగ తీర్చుకోవాలని, వారిని నాశనం చేయాలని ఆలోచించకండి. ద్వేషం అనేది మీ మనసుకు, మీ ఆరోగ్యానికి హానికరం. మీరు వాళ్ళకంటే ఉన్నతంగా ఎదగడమే వారికి మీరు ఇచ్చే అతిపెద్ద శిక్ష. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు, ఎవరైతే మీ పతనం చూసి ఆనందించారో వారి ముందే మీరు సగర్వంగా తలెత్తుకొని ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలబడబోతున్నారని నమ్మండి. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఈ మొత్తం ప్రయాణంలోనే మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు తీవ్రమైన శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడి వలన, ఆర్థిక సమస్యల వలన, రాత్రిళ్ళు నిద్ర లేకుండా ఉండడం వలన ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. కానీ దేవుడిచ్చే సంపదను మీరు ఆస్వాదించాలి అంటే ముందుగా మీ శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండాలి కదా. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం,
సరైన సమయంలోనే పోషకాహారం తీసుకోవడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా లాంటి ప్రతిరోజు సాధన చేయడం ఒక అలవాటుగా మార్చుకోండి. అనవసరమైన ఆలోచనలతోటి జరగని వాటి గురించి భయపడుతూ మీ నిద్రను పాడు చేసుకోకండి. భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మానేసి ప్రస్తుత క్షణంలోనే ఈ రోజుల్లో జీవించడం నేర్చుకోండి. మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి. కేవలం డబ్బు మాత్రమే జీవితం కాదు. కుటుంబంతో కలిసి భోజనం చేయడం, మీ పిల్లలతో కాసేపు ఆడుకోవడం, స్నేహితులతో పంచుకొని స్వచ్ఛమైన నవ్వు, ఇవన్నీ కూడా జీవితంలోనే ఎంతో అమూల్యమైన భాగాలే. ఎవరైనా ఏదో ఒక చిన్న మాట అంటే దాని గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ బాధపడకండి. ఆ సున్నితత్వాన్ని తగ్గించుకోండి. ఎవరో ఒక వ్యక్తి మీ గురించి తప్పుగా అనుకున్నంత మాత్రాన మీ జీవితం ఆగిపోదు. మీ జీవితానికి మీరే నాయకులు, మీరే నిర్ణేత. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును అత్యంత అద్భుతంగా నిర్దేశిస్తాయి. డబ్బు నిర్వహణలో కూడా మీకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. రాబోయే కాలంలోనే చేతికి డబ్బు అందుతుంది కదా అని అహంకారంతో లేదా ఏకమొత్తంగా ఖర్చు చేయకండి. ప్రతి రూపాయిని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో లెక్కపెట్టి వాడండి. భవిష్యత్తులోనే మళ్ళీ ఎలాంటి ఊహించని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగల ఆర్థిక విలువలను అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ను ముందుగానే ఏర్పాటు చేసుకోండి. పిల్లల ఉన్నత చదువుల కోసం, వారి వివాహం కోసం, మీ వృద్ధాప్యం కోసం ఇప్పటి నుంచే సురక్షితమైన మార్గాల్లో ప్రణాళికను చేసుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎప్పుడు రిస్క్ తక్కువగా ఉన్న, ప్రభుత్వ గుర్తింపు ఉన్న మార్గాలను మాత్రమే ఎంచుకోండి. స్వల్పకాలిక లాభాల కోసం ఎవరో చెయ్యని మాయలు చేసి రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలని అత్యాశకు పోయి మీ కష్టార్జితాన్నంతా కూడా పోగొట్టుకోకండి. నెమ్మదిగా వచ్చే లాభమైన అతి 10 కాలాల పాటు స్థిరంగా మీ దగ్గరే ఉండేలాగా చూసుకోండి. ఈ రాశివారు కళాత్మక రంగాల్లో, సృజనాత్మక రంగాలలో లేదా ఐటీ లాంటి నైపుణ్య ఆధారిత రంగాల్లో ఉన్నట్లయితే జ్యోతిష్య అంచనాల ప్రకారం ఈ కాలం మీకు అద్భుతంగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. మీ టాలెంట్కు, మీ సృజనాత్మకతకు సరైన వేదిక, సరైన గుర్తింపు దొరుకుతుంది. మీకోసం వెతుక్కుంటూ కొత్త ప్రాజెక్టులు చేతికొచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని, గుర్తింపును ఈ సమాజంలోనే సృష్టించుకోండి. అందరి మన్ననలు పొందేలాగా ఉన్నత శిఖరాలకు చేరుకోండి. ఈ ప్రయాణంలోనే మీరు ఎదుర్కొనే ప్రతి అనుభవం మీకు ఒక అమూల్యమైన పాఠం లాంటిది. ఇన్నాళ్లుగా మీరు ఎదుర్కొన్న దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు అన్నీ మీకు డబ్బు విలువను తెలియజేశాయి. అంతకంటే ముఖ్యంగా మనుషుల నిజ స్వరూపాలని, బంధువుల ముసుగులను మీకు స్పష్టంగా పరిచయం చేశాయి. మీ జీవితంలోని ఎవరిని దగ్గర ఉంచుకోవాలో, ఎవరిని శాశ్వతంగా దూరం పెట్టాలో ఒక స్పష్టమైన క్లారిటీని ఇచ్చాయి. ఈ పాత ఈ ఈ బాధలను మీరు జీవితాంతం ఎప్పటికీ మర్చిపోకుండా ఆర్థికంగా స్థిరపడి ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కష్టకాలాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ చేదు జ్ఞాపకాలే మిమ్మల్ని ఎప్పుడు నేల మీద నడిపేలాగా చేస్తాయి. మీ దరిదాపుల్లోకి అహంకారం రాకుండా అడ్డుకుంటాయి. మీకున్న దారిలోని మీ సంపదలను కొంత భాగాన్ని 10 మంది అభాగ్యులకి, ఆకలితో ఉన్నవారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి లేదా చదువుకోలేని పేద పిల్లలకి మీకు సహాయం చేయండి. ఆ సహాయం మీకు మరింత పుణ్యాన్ని, చెప్పలేనంత మనశ్శాంతిని ఇస్తుంది. మీ ఎదుగుదలను చూసి అసూయపడే బంధువులు మీ వెనుక ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళ గురించి ఆలోచించడం, భయపడడం మానేయండి. మీ దారిలోనే మీ నిజాయితీగా వెళ్ళండి. మీ లక్ష్యం మీద మాత్రమే మీ దృష్టి ఉండాలి. వారు తమ కుటీల బుద్ధితోనే నష్టమయ్యే పతనం అవుతారు తప్ప మీకు ఎలాంటి హాని చేయలేరు. జ్యోతిష్య శాస్త్రం కూడా దాదాపుగా ఇదే చెప్తుంది. గ్రహాల అనుకూలత అనేది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలాగా ఏర్పడి ఉంటుందని, మీ దరి చేరాలని చూసే ప్రతికూల శక్తులన్నీ అది అడ్డుకుంటుందని జ్యోతిష్యులు నమ్ముతారు. ముఖ్యంగా ఈ రాశి వారు గమనించాల్సిన మరొక అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ జీవిత భాగస్వామితో ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదాలు రానివ్వకండి. బయట వ్యక్తుల మాటలు విని లేదా బంధువులు చెప్పే చాడీలు విని ఇంట్లో గొడవ పడకండి. మీ జీవితంలోనికి రాబోతున్న ఈ అపర కుబేర యోగం మీ ఇద్దరి సమిష్టి కృషితోనే పరస్పర అవగాహనతో సాధ్యమవుతుంది. ఒకరికొకరు వెన్నెముకలాగా మద్దతుగా నిలబడండి. అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం వృద్ధి చెందుతుంది. ఎక్కడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారో, ఎక్కడైతే ఇంట్లో ప్రశాంతంగా నవ్వులు ఉంటాయో అక్కడే స్థిర సంపదలు తాండవిస్తాయని మన పెద్దలు చెప్తారు. కాబట్టి పాత గొడవలను, అనవసరమైన కోపతాపాలను పక్కన పెట్టేసి ప్రేమతో, ఆప్యాయతతో మెదలండి. మీ ఇంట్లో ఎప్పుడూ ఒక సానుకూల వాతావరణం ఉండేలాగా చూసుకోండి. రోజు పూజలు,
వ్రతాలు పెద్ద ఎత్తున చేయకపోయినా పర్వాలేదు, కానీ మనసులోని నిండైన భక్తితో ప్రతిరోజు దేవుడికి నమస్కరించుకోండి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. వారి చల్లటి చూపు మీ ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఈ రాశి వ్యక్తికి నేను చెప్పదలుచుకుంది ముగింపుగా ఒకటే. మీరు ఇన్నాళ్ళుగా ఎంతో ఓపికగా ఎదురు చూసిన మార్పు చాలా దగ్గరలోనే ఉంది. ఆ మార్పును చిరునవ్వుతో ఆహ్వానించడానికి మీరు పూర్తిగా సిద్ధమై ఉన్నారు. మీ మనసులోని పాత భయాలను, అపోహలను ప్రాలదోలండి. ఒక కొత్త ఉత్సాహంతోనే అడుగు ముందుకేయండి. అయితే మీకు వచ్చే అదృష్టాన్ని లేదా అవకాశాన్ని మీరు ఎంత తెలివిగా, ఎంత బాధ్యతగా ఉపయోగిస్తారో అనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుడు మీకు దారి చూపిస్తాడు, కానీ ఆ దారిలో నడవాల్సింది మీరే. తెలివైన నిర్ణయాలు, కఠోర శ్రమ, అప్రమత్తత, ఈ 3 ఇప్పుడు మీకు అత్యవసరం. ఆర్థికపరమైన అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. బంధువుల కుట్రలు పటాపంచలవుతాయి. మీ జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ మంచి కాలాన్ని పూర్తిగా బుద్ధి కుశలతతో సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా మంచి జరగాలని, మీ కుటుంబం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇప్పటి వరకు ఎంతో ఓపికగా చివరి వరకు చూశారు అంటే మీ జీవితంలోని ఒక సానుకూలమైన మార్పు పట్ల ఎంతో బలమైన కోరిక ఉందో నాకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఆ మార్పును స్వీకరించడానికి 100% సన్నద్ధమై ఉన్నారు. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసిన ఈ రాశి వారు దయచేసి మీకు ఇష్టమైన దేవుడి పేరు మరొకసారి కామెంట్ సెక్షన్లో భక్తితో రాయండి. అలాగే ఆ దేవుడి పేరుతో పాటుగానే మీ జీవితంలో మీరు కోరుకుంటున్న ఒక మంచి మార్పు లేదా ఈ రోజు నుంచి మీరు తీసుకోబోతున్న ఒక బలమైన సంకల్పాన్ని కూడా కామెంట్లో మాతో పంచుకోండి. ఉదాహరణకి, ఓం నమః శివాయ, నేను ఇకపైన ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ఉంటాను. లేదా జై శ్రీరామ్, నాకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి నా కుటుంబం ప్రశాంతంగా ఉండాలి. ఇలా మీకు తోచిన విధానంగా మీ మనసులో ఉన్న కోరికను రాయండి. ఇలాంటి ఒక సంకల్పం 10 మందితో అక్షర రూపంలో పెట్టడం వలన ఆ విశ్వానికి మీ కోరిక బలంగా చేరుతుంది. అలాగే మీ మనసులోని అది బలంగా నాటుకుపోతుంది. ఆ దిశగా మీరు మరింత శ్రద్ధగా, బాధ్యతగా పనిచేస్తారు. మీ కలలన్నీ నిజం కావాలని, మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నిటికీ తగిన అద్భుతమైన ప్రతిఫలం మీకు అతి త్వరలో దక్కాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ జీవితంలో ఆనందాలు, సిరి సంపదలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. కాబట్టి మీకు మీ జీవితంలో ఏదైనా కోరుకున్నది కంపల్సరీ నెరవేరాలని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. మీరు చల్లగా ఉంటే ప్రపంచం చల్లగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.